నెల్లూరు టీడీపీ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరుకుంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలపై బీద రవిచంద్ర ఫిర్యాదు చేశారు. నెల్లూరు వ్యవహారాల్లో తనను పక్కన పెట్టినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీరియస్ అయ్యారు చంద్రబాబు. కేబినెట్ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, ఏం జరిగింది? భేటీ తర్వాత, కేబినెట్ భేటీ తర్వాత విడిగా వీళ్ళిద్దరినీ ఉంచి మరీ మాట్లాడినట్టుగా చంద్రబాబు చెప్తున్నారు. నెల్లూరు రాజకీయాలైనా ఇంకా వేరే అంశాలు ఏమన్నా మాట్లాడారా? బిందు, నెల్లూరు తెలుగుదేశం పార్టీలో నెల రోజులకే వర్గపోరు తారాస్థాయికి చేరింది. అది కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి పంచాయతీ చేరింది. ఈరోజు కేబినెట్ సమావేశం సుమారు పావుతొక్క రెండు గంటలకు ముగిసిన వెంటనే మంత్రులు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఛాంబర్కి పిలిపించుకొని ఇద్దరు మంత్రులకు కూడా క్లాస్ స్పీకర్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు పైన పంచాయతీ సాగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ లీడర్, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక జోన్కి జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బీద రవిచంద్ర ఆ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఖరి పట్ల ప్రధానంగా చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో గడిచిన నెల రోజుల్లోనే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షలు నిర్వహించారు, రాజకీయ సమీక్షలు, మరొకవైపు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. నారాయణ కూడా ఆ సమీక్షల్లో పాల్గొన్నారు. కానీ ఈ సమావేశాలకి ఉద్దేశపూర్వకంగానే బీద రవిచంద్రని పక్కన పెట్టడం, బీద రవిచంద్రని ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో బీద రవిచంద్రకి అది తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. ఎప్పుడైతే మంత్రులు నిర్వహించేటువంటి సమీక్షలకు, మంత్రులు జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలపై తీసుకునేటువంటి నిర్ణయాల్లో తనను పూర్తిగా పక్కన పెట్టడం పైన బీద రవిచంద్ర తీవ్రంగా మనస్తాపం చెంది చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకి దీనిపైన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, బీద రవిచంద్ర మధ్య తారాస్థాయికి ఈ వర్గపోరు చేరింది. ఇటీవల కాలంలో బదిలీలకు సంబంధించి బీద రవిచంద్ర చేసినటువంటి సిఫార్సులు వేటిని కూడా ఆమోదించడానికి వీలు లేదని చెప్పి సంబంధిత అధికారులకు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించడం ఒక విధంగా, మరొక వైపు ఎవరైతే ఇటీవల నిమ్మల రామానాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఆనం వ్యతిరేక అయినటువంటి కన్నబాబుని నిమ్మల రామానాయుడుతో పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు బీద రవిచంద్ర. సో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయికి వర్గపోరును తీసుకెళ్ళిన వీటిపైన చంద్రబాబు పంచాయతీ చేశారు. అయితే ఇద్దరు మంత్రులకి కూడా క్లాస్ స్పీకర్ నెల రోజులకే ఈ స్థాయిలో ఫిర్యాదులు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చంద్రబాబు ఆరా తీశారు. బీద రవిచంద్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పైన కాంగ్రెస్ కల్చర్ని తెలుగుదేశం పార్టీలో తీసుకొస్తా ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి అన్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సో అయితే చంద్రబాబు మాత్రం బీద రవిచంద్రని ఖచ్చితంగా కలుపుకొని వెళ్లాల్సిందే. పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీలో ఆనం కంటే కూడా ముందు నుండి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ బీద రవిచంద్రని పక్కన పెట్టి నెల్లూరు జిల్లాలో రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది సమంజసం కాదని క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు నారాయణకు కూడా ఇదే అంశానికి సంబంధించి క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో నెల్లూరు జిల్లాలో గత నెల రోజులుగా జరిగినటువంటి పరిణామాలు సూచనలు చేసినట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నెల రోజులు అయింది కాబట్టి కొంతమంది మంత్రులు వైఖరి పట్ల ఇప్పటికే ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భం ఉంది. మంత్రి భార్యకు సంబంధించి కూడా ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులపై జులుం ప్రదర్శించినటువంటి అంశంతో పాటుగా మంత్రుల వైఖరి పట్ల ఇంటర్నల్గా అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మంత్రులు నియోజకవర్గంలోని జిల్లాల్లో చేస్తున్నటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా చంద్రబాబు చెప్పినటువంటి ఆదేశాన్ని కూడా మంత్రులు ఎవరు లెక్క చేయలేదు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రోజు ఇద్దరు మంత్రులు ఉండాలని చంద్రబాబు ఆదేశించినా కూడా చంద్రబాబు మాటను లెక్క చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి వెళ్ళాలని ఆదేశించారు. మరొక వైపు పార్టీకి మంత్రులు ఎవరి శాఖలకు సంబంధించిన బాధ్యతలు వాళ్ళే చూసుకోవాలి తప్ప ఇతర మంత్రులకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని కూడా మంత్రులకి క్లాస్ స్పీకర్ చంద్రబాబు. ఎందుకంటే ఈరోజు ఉదయాన్న కూడా రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు తన ట్విట్టర్ ద్వారా.
తర్వాత అది విషయం తెలుసుకున్న గంట సేపటికే తీశారు. సో వాస్తవానికి ఆ శాఖకి సంబంధం లేదు. సో ఆ ప్రభుత్వం కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎలా ట్వీట్ చేస్తారో, అసలు ఇతర శాఖలకు సంబంధించినటువంటి ప్రకటనలు మీరు ఎలా చేస్తారన్న అంశానికి సంబంధించి సత్యప్రసాద్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరు కూడా ఒకరి శాఖలకు సంబంధించినటువంటి ఇంకొకరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. చాలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మంత్రులు ఖర్చులన్నింటినీ కూడా నియంత్రించుకోవాలన్న అంశాన్ని కూడా చంద్రబాబు ఈ భేటీలో చెప్పినట్టు తెలుస్తుంది. యా సతీష్, ఎట్లా చూడొచ్చు అంటే ఈ పథకాల గురించి వీటి గురించి ఎక్కడ ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి కనబడట్లేదు. ఈ లోటు బడ్జెట్ అనే ఒక ప్రకటన తరచూ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత కూడా అటువంటి ఒక కామెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. సార్, సూపర్ 6 హామీల అమలు, ఈ కేబినెట్లో హామీల అమలుకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని భావించారు. కానీ ఈ సమావేశంలో కూడా, ఈ రెండో కేబినెట్ సమావేశంలో కూడా సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఈవెన్ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన నిర్ణయం అన్నా తీసుకుంటారు. ఇందులో అది బడ్జెట్ పరంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆర్టీసీ భరిస్తుంది కాబట్టి దాన్ని అమలు చేస్తారని భావించారు. దాన్ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు. దానిపైన కూడా ఎటువంటి చర్చ కూడా జరగలేదు. నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా చర్చ జరగలేదు. నెలకి 3,000 ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించి, అదే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇటీవల తీవ్ర వివాదాస్పదం అయినప్పటికీ కూడా దానిపైన కూడా ఎటువంటి చర్చ కూడా ఈరోజు క్యాబినెట్లో జరగలేదు. సో సూపర్ 6 అమలుకి సంబంధించి ఈ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయాలు చేయలేదు. కేవలం ఇసుక పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు, అదేవిధంగా ఇతర జనరల్ ఇష్యూస్ పైన నెల రోజులకు సంబంధించిన సమీక్ష పైనే ఈ క్యాబినెట్లో ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.